హరే కృష్ణ. భగవద్గీతను ఎలా చదవాలి? భగవద్గీతను ఎలాంటి మనస్తత్వంతో చదవాలి? దీనికి సంబంధించి ఒక కథను మనం చెప్పుకుందాం. ఈ కథ 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కథ. శ్రీరంగంలో ఒక వైష్ణవ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా ముసలివాడు. అతనికి భగవద్గీత పారాయణం చేయడం అంటే చాలా ఇష్టం. అతడు పారాయణం చేసే పద్ధతి భగవద్గీత చదవడానికి ప్రామాణిక పద్ధతిగా శ్రీ చైతన్య మహాప్రభు జగత్తుకు చాటి చెప్పారు. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం యాత్ర చేస్తున్న సమయంలో శ్రీరంగధామం వచ్చారు. శ్రీరంగ క్షేత్రం వైష్ణవులకు ప్రధాన స్థానం. అక్కడ చైతన్య మహాప్రభు భగవద్గీత పారాయణం చేయడం అంటే ఎంతో అత్యంత రుచి కలిగినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి చూశాడు. ఆ బ్రాహ్మణునికి చదువు రాదు. అందుకే గీతా పారాయణంలో అనేక ఉచ్చారణ దోషాలు కలిగి ఉండేవి. అతన్ని చూసి అక్కడి వారంతా పగలబడి నవ్వేవారు. అతనికి అపహాస్యం చేసేవారు. కానీ ఏ మాత్రం ఇవి పట్టించుకునేవారు కాదు. ప్రతిరోజు అతడు భగవద్గీత మొత్తం పారాయణం చేసేవాడు. అయితే బ్రాహ్మణుడు భగవద్గీత పారాయణం చేసే పద్ధతి చైతన్య మహాప్రభుకి కుతూహలాన్ని కలిగించింది. ఎందుకంటే పారాయణ చేసే సమయంలో అతనికి కన్నీరు ధారగా ప్రవహించేది. శరీరం అంతా రోమాంచమయ్యేది. ఒళ్ళు కంపించేది. అనేకమైనటువంటి సాత్విక భావాలు కనిపించేవి. ఒకరోజు చైతన్య మహాప్రభు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ, పారాయణ సమయంలో ఎంత పారవశ్యం ఎందుకు కలుగుతున్నది? భగవద్గీతలో ఏ అంశం నీకు ఇంత బాగా నచ్చింది అని ప్రశ్నించారు. దానికి బ్రాహ్మణుడు చాలా వినయంగా ఇలా సమాధానం ఇస్తూ, స్వామి, నేను చదువురాని వాడిని. భగవద్గీతను ఎలా ఉచ్చరించాలో నాకు తెలియదు. అసలు నేను సరిగ్గా చదువుతున్నానా లేదా, సరిగ్గా చదవడం లేదా అనే నాకు తెలియదు. ప్రతిరోజు గీతా పారాయణం చేయమని మా గురువు ఆజ్ఞ. అందుకొరకు నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పాడు. ఇంకా చెబుతూ, నేను గీతా పారాయణం చేసేటప్పుడు రథంలో కృష్ణార్జునులు కనిపిస్తారు. చేతిలో గుర్రపు పగ్గాలు పట్టుకుని కృష్ణ భగవానుడు రథాన్ని నడుపుతూ మేఘశ్యామల వర్ణంగా కనిపిస్తారు. శ్రీకృష్ణుడు నేరుగా అర్జునునికి ఉపదేశం చేయడమే నాకు కనిపిస్తూ ఉన్నది. ఆ దృశ్యమే నన్ను పులకరింపచేస్తూ ఉన్నది. నేను గీతను చదివినంతసేపు ఈ దృశ్యం తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. నా మనసు అటూ ఇటూ పోనే పోదు. బ్రాహ్మణుని మాటలు వింటూనే చైతన్య మహాప్రభుకి పరమ ఆనందం కలిగిపోయింది. ఆయన వెంటనే బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి పలుకుతూ, భగవద్గీత గురించి నీకు తెలిసిందే అసలు గీతాసారం అని ఉద్వేగంగా పలికారు. ఈ ప్రకారంగా సాక్షాత్తు కృష్ణుడైనట్టి చైతన్య మహాప్రభు శ్రీరంగంలోని బ్రాహ్మణుడు చేపట్టిన గీతాపారాయణ పద్ధతిని సమర్థించారు. గీతాపారాయణ సమయంలో వైష్ణవ బ్రాహ్మణుడు కేవలం పార్థసారథి రూపం స్మరణలో ఉంచుకుంటున్నాడు. ఆ విధంగా ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ఆలింగనం చేసుకుని చైతన్య మహాప్రభు అతనికి భగవత్ ప్రేమను ప్రసాదించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చైతన్య మహాప్రభు పాదాలపై పడి గట్టిగా పట్టుకుని, భగవంతా, కేవలం నీ దర్శనంతోనే నా ఆనందం రెండింతల అయింది. నీవే సాక్షాత్తుగా కృష్ణుడివి అని గట్టిగా అరిచాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అతనికి శ్రీకృష్ణ రూపాన్ని దర్శనం చేయించి దీవించారు. ఈ విధంగా ఆ అదృష్టం కొద్దీ ఆ బ్రాహ్మణుడు 4 నెలల పాటు ప్రతిరోజు శ్రీ చైతన్య మహాప్రభు సాంగత్యాన్ని అనుభవించాడు. ఆనంద సాగరంలో మునిగి తేలాడు. అద్భుతమైన ఈ కథలో మనం చక్కని సందేశాన్ని స్వీకరించాలి. భగవద్గీత పట్ల ఆదర అభిమానాలు పెంచుకోవాలి. ఈ పారాయణం మాత్రమే శ్రీ చైతన్య మహాప్రభుచే ప్రామాణికంగా సమర్థించబడినది. హరే కృష్ణ.